ఈరోజు బండి సంజయ్ అన్న గారు యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఈ ఐడియాను ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి ఇది అందరికీ కూడా ఇప్పుడు మా లీడర్స్ అందరికీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ బయట మినిస్టర్స్ స్టేట్ సెంట్రల్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ఒక పెద్ద మూవ్మెంట్ గా అయి తెలంగాణ ఏపీ సౌత్ లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో ఈ ప్రోగ్రాం ఒక వచ్చే భవిష్యత్తులో ఒక పెద్ద ప్రోగ్రామ్ గా కావాలని కోరుకుంటూ నేను కూడా ఒకప్పుడు మీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. సంజయ్ అన్న కూడా ఇటువంటి సరస్వతి స్కూల్లో చదివారు. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్ మోడీ గారి గవర్నమెంట్ లో అయ్యారు. అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నాకు తెలిసి అందరు గవర్నమెంట్ స్కూల్ని మీలాగా చదువుకున్నారు. మీ అందరికీ చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి. 10th స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ స్కూల్స్ పంచాయతీ స్కూల్స్ కు ఈ సైకిల్స్ ఇవ్వడం అనేది చాలా మంచి ఉద్దేశము. దీన్ని మీరు మంచిగా యూజ్ చేసుకొని మంచిగా చదివి మీరు మళ్ళా పై చదువులు చదువుకుంటూ మీరందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ లేకుంటే ఐఏఎస్ ఐపీఎస్ కానీ గవర్నమెంట్ సర్వీసులు కానీ డిఫెన్స్ సర్వీసులో కానీ ఎక్కడికైనా ఎదగచ్చు. మన ఇండియానే ఇంత గొప్ప దేశం. ఒక టీఎంఏ మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సంజయ్ అన్న కూడా ఒక మామూలు స్కూల్లో చదువుకొని చిన్నగా మినిస్టర్ అయ్యారు. నేను కూడా మన బందంపల్లి పెద్దపల్లి నుంచి గవర్నమెంట్ స్కూల్లో తర్వాత ఇక్కడ కరీంనగర్లో ఇంటర్మీడియట్ చేసి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ చేసి తర్వాత డిఫరెంట్ బిజినెస్ చేసి స్కూల్స్ లో కూడా ఒక 45,000 స్టూడెంట్స్ మా డిఫరెంట్ స్కూల్స్ లో కాలేజీలో ఉన్నారు. కాబట్టి వరల్డ్ లో మనకి ఇండియాకే మనమే యూత్ పాపులేషన్ తక్కువ ఉన్న కంట్రీ. కాబట్టి ఓల్డ్ వరల్డ్ మన ఇండియా మీద చూస్తా ఉన్నది. మన ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ 11 years లో మన ఇండియాను ప్రపంచంలో ఏ విధంగా మన ఉనికిని గుర్తింపు చేశారు. రీసెంట్ సింధూర్ ఆపరేషన్ తోని వాళ్లకు మన డిఫెన్స్ సర్వీసెస్ స్ట్రెంత్ కూడా చూశారు. కాబట్టి నెక్స్ట్ తరాలకు మీకు భవిష్యత్ బాగా ఉంది. ఇండియాను నంబర్ 1 గా 2047 వికసిత్ భారత్ కు మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్లాన్ ఫుల్ఫిల్ కావాలంటే మీరందరూ బాగా చదువుకొని నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అందరూ కూడా మంచిగా చదువుకుంటే మీకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా పెద్ద పొజిషన్ కు రావచ్చు. కాబట్టి మీరు మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము మాకు ఇంగ్లీష్ రాదు అని ఎప్పుడు కూడా తెలియదు. నేను కూడా 10th ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. మనందరం కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఇంగ్లీష్ తర్వాత మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి మీకు ఒక విజన్ థింకింగ్ నేను పెద్ద కావాలనే ఆలోచన ఉంటే ఆ విధంగా మీరు పనులు చేసి కష్టపడి చదివితే సిన్సియర్ గా ఉంటే డెఫినెట్ గా మీరు ఏది కావాలనుకుంటే అది అవుతారు. ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇంత మంచి ప్రోగ్రాం కు నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక మంచి విజన్